అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు ఈ వీడియోలో సింహరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం మే నెల 26వ తేదీ సోమవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీకు గుండె బద్దలైనటువంటి నిజమైతే తెలియబోతుంది. ఎటువంటి నిజాలు మీకు తెలియబోతున్నాయి, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేటివి, ఇంతటి దారుణమైనటువంటి పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా వీరి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి, వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటు పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ అండి, మా వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, ఉత్తర నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారి యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి సూర్య భగవానుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం కలవారై వీరి ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతనే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతుంటారు. వీరి యొక్క జాతక ఫలితాలను అయితే మనం గమనించినట్లయితే మీరైతే చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక పనికి పరిష్కార మార్గం అయితే దొరకబోతుంది. మీ యొక్క స్నేహితుల సహాయంతో వ్యాపారంలో కూడా మంచి ఆర్థిక అభివృద్ధిని పొందబోతున్నారు. దీని నుండి అయితే మంచి ఆదాయ మార్గాలు అయితే ఎదుర్కోబోతున్నారు. మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారమైనటువంటి మార్గాలు అయితే మీకు జాతక ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు ఒక సామర్థ్యాన్ని చూపించుకోవడానికి మంచి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయని చెప్పాలి. ఇక మీరైతే కోపాన్ని చాలా అంటే చాలా అదుపులో ఉంచుకోవాలి, లేదంటే ఎన్నో నష్టాలను అయితే చూడవలసి వస్తుంది. మీ యొక్క మానసిక ఆందోళన తొలగించుకోవడానికి మీకైతే దైవ దర్శనం అయితే చాలా ఉత్తమమని చెప్పాలి. శారీరక ఆందోళనతో మీరు బాధలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సమస్యలన్నిటి కూడా మిమ్మల్ని కొంత మేర ఒత్తిడికి గురి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృధా ప్రయాణాలనేవి ఎక్కువగా ఉంటాయి. ధన వ్యయం అనేది తప్పదు. మీరైతే ఈ రోజున ఖచ్చితంగా మీకు ఆర్థిక పురోగతిని ముందుకు సాగించుకోవడానికి ఇది మీకు ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అయితే మీకు మంచి ఒక శుభవార్తనైతే మీరు ఎన్నడూ వినటువంటి ఒక శుభవార్తనైతే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క వ్యాపారంలో నిలిచిపోయినటువంటి ప్రణాళికలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి ప్రయత్నించేటువంటి అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయి. ఆ యొక్క ప్రయత్నాలంటూ మంచి ఫలితాలను అయితే తీసుకొచ్చే ఫలితాలు ఏర్పడతాయి. రాశికి చెందిన వారి సంతానం ఎవరైతే ఉన్నారో వారిని కోర్సుల్లో జాయిన్ చేయించడానికి అనవసర ఖర్చులు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి వృధా ఖర్చులు అనేటివి పెరుగుతాయి. ఈ యొక్క విషయం అనేది మీకు కొంత మేర ఒత్తిడిని అయితే కలిగిస్తుంది. ఇక మీరైతే మీ యొక్క ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా మీరు పనిచేసే చోట, అంటే మీరు పనిచేసే కార్యాలయంలో మీ యొక్క మహిళ వల్ల కొంతమేర ఒత్తిడి, అంటే చిన్నపాటి అవమానాలు కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక మహిళ దగ్గర అయితే మీరు కొంతమేర జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క ఫైనాన్స్, లేదంటే మీ యొక్క పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి శుభవార్తలు అయితే మీరు అందడం మూలంగా మీకు ఎనలేనటువంటి సంతోషం అనేది, అదేవిధంగా మీ యొక్క మనసుకు ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక మీకైతే ఖచ్చితంగా పెద్దల యొక్క ఆశీర్వాదాలు, వారి యొక్క మార్గదర్శకాలు అయితే మీకు ఖచ్చితంగా అనుసరించవలసి ఉంటుంది. మీ యొక్క మనసులో సందేహం అనేది వార్తలకి అసలు చోటు ఇవ్వకండి. ఏదైనా సమయంలో ఈ రోజున, అంటే మీ యొక్క స్నేహితులతో కానీ, మీ యొక్క బంధువులతో కానీ ఏదో ఒక సమయంలో మీకైతే చిన్న విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణంగా మీకైతే కొంత మేర మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది. మీ యొక్క వ్యాపార ప్రణాళికలను, అదేవిధంగా మీకు పని వ్యవస్థను అయితే మీరు ఖచ్చితంగా రహస్యంగా ఉంచుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. లేదంటే మీరు చాలా ప్రమాదంలో అయితే పంచుకోగలుగుతారు. కంప్యూటర్లు, మీడియాకు సంబంధించినటువంటి అవకాశాలు అయితే మీకు కొత్త మార్గాలు అయితే ఏర్పడబోతున్నాయి. ఇక అదేవిధంగా మీరు చేసేటువంటి పనులను పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఉద్యోగస్తుల మధ్యలో, అంటే మీ యొక్క తోటి
సహాయకుల మధ్యలో మీకైతే పరస్పర అవకాశాలు, పరస్పర సంబంధాలు, అదేవిధంగా ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో ఆనందం మరియు శాంతి కూడా మేలుకుంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులు, మీ యొక్క స్నేహితులు, మీ యొక్క బంధుమిత్రులతో మీ యొక్క సమావేశం అనేది మీకు ఎంతో ఆనందాన్ని కలిగి, అలాగే మనసుకు ప్రశాంతతంగా మేలుకుంటుంది. కొంత ఒత్తిడి కారణంగా మీ యొక్క మనసు అనేది చెదిరిపోతుంది. దీని కారణంగా మీ యొక్క సానుకూల సామర్థ్యం అనేది తగ్గినట్టుగా మీకు భావిస్తారు. వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి మీరైతే ధ్యానం, యోగా ఖచ్చితంగా దృష్టి అయితే పెట్టాలి. ఈ రోజు అయితే మీ జీవితంలో చాలా సంతోషకరమైన రోజుగా మారనుంది. మీరు చేసేటువంటి పని సమస్యల మధ్య మీరు ఉన్నతాధికారులు అయితే చాలా అంటే మీకు ఒక ప్రశంసలు అయితే దక్కించబోతున్నారు. వారికి కూడా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఇక మీ ఇంటిని ప్రత్యేకంగా అలంకరించాలనేటువంటి ఆలోచనలు, ఒక కళాత్మక రూపంగా మార్చుకోవాలనేటువంటి ఆలోచనలు అయితే మీ మనసులోకి రాబోతున్నాయి. మీరు మీ జీవిత భాగస్వామితో బంధువుల ఇంటికి వెళ్ళవచ్చు. మీ ప్రేమ జీవితాన్ని గడపడానికి ఈ రాశికి చెందినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అయితే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఒక మంచి ఆహ్లాదకరమైన రోజుగా ఈరోజైతే మీ జీవితంలో మిగిలిపోతుంది. ఇక ఈరోజు అయితే కొన్ని అనుకోని సంఘటనలు అయితే మీ జరగడం వల్ల మీ జీవితంలో ఈరోజు అనేది చాలా ముఖ్యమైనటువంటి అనుకోనటువంటి సంఘటన వల్ల చాలా ముఖ్యమైన రోజుగా మీ జీవితంలో మిగిలిపోతుందని చెప్పుకోవాలి. ఇక కొందరు వ్యక్తులైతే ఈ రోజున కొన్ని ఆశలు కొనుగోలు చేయడానికి, కొన్ని డీలను సంప్రదించడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి పనిలో ఒత్తిడితో కూడుకున్నటువంటి రోజుగా అనిపించవచ్చండి. ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ పని వల్ల ఈరోజు అయితే కొంత మేర ఒత్తిడి కూడా గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈరోజు అయితే మీకు ఆస్తి విషయంలో మీరు వినకుండా ఒక వార్తను వినబోతున్నారు. ఆ వార్త విని మీకు మీ గుండె అనేది బద్దలవుతుంది. ఇంకా ఎవరైతే రాశికి చెందినటువంటి వారు చెడు అలవాట్లతో ఎవరైతే ఉన్నారో వారికైతే రాబోయే రోజులలో ఖచ్చితంగా పెద్ద ప్రమాదం పొంచుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మీరైతే వాటిని అయితే కంట్రోల్ చేసుకుంటూ వస్తే మీ జీవితంలో మరొక దిశగా మారిపోతుంది. లేదంటే మీరైతే కొన్ని ఊహించినటువంటి పరిణామాలను ఊహించినటువంటి సంఘటనలు అయితే మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఖచ్చితంగా తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీరైతే చెడు సాంగత్యాలకు దూరంగా ఉండాలి. ఎవరైనా మీలో ఏదైనా ఒక యాత్రలకు వెళ్ళాలని మీరు కనుక ప్రణాళికలు వేసుకొని ఉన్నట్లయితే కనుక మీరైతే దానిలో ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకి కొన్ని పనుల్లో జాప్యం జరిగినా కానీ దానికి తగినటువంటి పరిణామాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికైతే రేపటి రోజున చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుందండి. మీరు మీ యొక్క ఆరోగ్య విషయంలో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇక ఆస్తి విషయంలో తగినటువంటి ఇబ్బందులు అయితే జరుపుకుంటారు. ఆకస్మిక ధన లాభం అయితే కలుగుతుంది. మీ యొక్క వ్యాపారానికి మరింత విస్తరిస్తాయి. మీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఒక అనుకూలమైనటువంటి మార్పుల వలన మీరైతే ఒక మంచి స్థితిని పొందుకుంటారు. అంటే అనుకున్నటువంటి హోదాలు మీరు పొందుకోబోతున్నారు. పారిశ్రామిక వ్యవస్థ చెందినటువంటి మంచి అవార్డులను పొందుకుంటారు. అదేవిధంగా మంచి పురోగతి అనేది మీకు కలగబోతుంది. ఈ యొక్క రాశికి చెందిన వారికి ఎవరైతే సామాన్యంగా గడపబోతుందండి మీరు ఆశించిన ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా స్పందన వహించవలసి ఉంటుంది. భాగస్వామి వ్యాపారాలకైతే దూరంగా ఉంచినట్లయితే చాలా మంచిదని చెప్పాలి. ఒక సంఘటన అనేది మీకు చాలా విచారాన్ని కలిగిస్తుంది. ఆ యొక్క సంఘటన వల్ల మీరు ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మీ ప్రయత్నాలు అనేది అస్సలు ఆపవద్దు. ఖర్చుల విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఆదాయం అనేది సామాన్యంగానే ఉంటుంది. మీకు అనారోగ్య సమస్యల వల్ల చిన్న చిన్న ఇబ్బందులను అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఓవరాల్గా చూసినట్లయితే కొన్ని ప్రతికూల అనుకూల సంఘటనలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు నిర్వహించవలసి ఉంటుంది. అదేవిధంగా మీ ప్రతికూల అంశాలన్నీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. శివనామస్మరణ అస్సలు మరవకండి. హనుమాన్ చాలీస పఠించండి. దుర్గా చాలీస పఠించండి. మీకున్నటువంటి పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ప్రతి ఒక్క విషయంలో కూడా మంచి జరుగుతుంది. అన్ని విషయాలలో కూడా అంత మంచి జరగాలి అంటే శివారాధన కూడా చేసుకోండి. దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు అంత మంచి జరుగుతుంది. అలాగే మీకు అనుకోని మార్గాల ద్వారా కూడా ఆర్జించగలుగుతారు. మీరు మీకు అనుకున్న దాంట్లోనే కొంత నాణ్యమైన సమయం అయితే గడపండి. సింహరాశి వారికి
సోమవారం నాడు సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాల్లో, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చేసి వ్యాధి లేని జీవితం జీవించడానికి 7 ముఖ రుద్రాక్షను ధరించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.